హలో మై డియర్ ఫ్రెండ్స్, మీకు ప్రాథమిక హక్కులలో భాగంగా చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైన ప్రాథమిక హక్కు రాజ్యాంగ పరిహారపు హక్కు. ఆర్టికల్ 32 ప్రకారం రాజ్యాంగ పరిహారపు హక్కుని మనకు రాజ్యాంగం కల్పించడం జరిగింది. దీన్ని రాజ్యాంగ పరిహారపు హక్కు అని కానీ, రాజ్యాంగ ఉపశమన హక్కు అని కానీ, రాజ్యాంగ పరిరక్షణ హక్కు అని కూడా పిలుస్తారు. ఆర్టికల్ 32 ప్రకారం ప్రాథమిక హక్కులపై పరిమితులు విధించినప్పుడు కానీ, లేదా వాటి అమలులో భంగం కలిగినప్పుడు వీటిని ఉన్నత న్యాయస్థానాల ద్వారా హక్కులను అమలుపరచమని వాటి ద్వారా పరిహారం పొందవచ్చు. ఇది ఫండమెంటల్ రైట్స్, అంటే ఎఫ్ఆర్ అంటే ప్రాథమిక ఫండమెంటల్ రైట్స్, షార్ట్కట్లో రాశాను. ఇది ప్రాథమిక హక్కులకు పూచీకత్తు వంటిది, హామీ వంటిది. చాలా ఇంపార్టెంట్. గతంలో జరిగిన ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. ప్రాథమిక హక్కులకు పూచీకత్తు అయినటువంటి ఆర్టికల్ ఏదని అడగడం జరిగింది. దీనిని ప్రాథమిక హక్కులకు హృదయం మరియు ఆత్మ వంటిదని పేర్కొన్నవారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇది కూడా ఈ స్టేట్మెంట్ను కూడా చాలాసార్లు అడగడం జరిగింది. ప్రాథమిక హక్కులకు హృదయం లేదా ఆత్మ వంటిదని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేర్కొనడం జరిగింది. మరి స్వాతంత్రపు హక్కు, స్వాతంత్రపు హక్కును అంటే ఆర్టికల్ 19ని ప్రాథమిక హక్కులకు ఆత్మ వంటిదని పేర్కొంది మాత్రం జస్టిస్ సిక్రీ పేర్కొన్నాడు. అది కొంచెం తేడా గుర్తుంచుకోండి. ప్రాథమిక హక్కులకు హృదయం ఆత్మ వంటిదని పేర్కొంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు 32వ ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టు, 226వ ఆర్టికల్ ప్రకారం హైకోర్టులు రిట్లను జారీ చేస్తారు. రిట్ అనగా తప్పనిసరిగా పాటించాల్సిన కోర్టు ఆదేశం లేదా ఆజ్ఞను రిట్ అంటాం. మరి 32 ఆర్టికల్స్లో మళ్ళీ 4 సబ్ ఆర్టికల్స్ గలవు. ఆ సబ్ ఆర్టికల్స్ చూసుకున్నట్లయితే 32లోని 1వ సబ్ ఆర్టికల్ ప్రకారం ఇది కూడా ఒక ప్రాసెస్ ద్వారా, ఒక అవగాహన ద్వారా, చిన్న పారాగ్రాఫ్ ద్వారా ఈజీగా గుర్తుంచుకోవచ్చు. ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు వాటి అమలు కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు. 32లోని 1వ ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు. అందుకే సుప్రీంకోర్టును ప్రాథమిక హక్కుల పరిరక్షణకర్తగా పేర్కొంటారు. చాలా ఇంపార్టెంట్. ప్రాథమిక హక్కుల పరిరక్షణకర్తగా క్రింది వారిలో ఎవరిని పేర్కొంటారు అని ఆప్షన్ ఇచ్చినప్పుడు సుప్రీంకోర్టు సరైన ఆన్సర్ అవుతుంది. దీనిని కూడా చాలాసార్లు పోటీ పరీక్షలలో అడగడం జరుగుతుంది. ఈ 32వ ఆర్టికల్కి సంబంధించి, రాజ్యాంగ పరిహార హక్కుకు సంబంధించి మ్యాటరు చాలా డెప్త్గా ఉంటుంది. కానీ నేను దీనిని మినిమైజ్ చేసి చాలా క్లుప్తంగా బుల్లెట్ పాయింట్స్ లాగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మైండ్ మ్యాపింగ్ ద్వారా గుర్తుంచుకునేటట్లు, కన్ఫ్యూజ్ కాకుండా ఉండటం కోసం చాలా సరళమైన సింపుల్ వర్డ్స్లో నేను దీన్ని వివరించడం జరుగుతుంది. పాలిటీ అనంలోనే చాలా కొంచెం కాంప్లికేటెడ్ వర్డ్స్ ఉంటాయి. వాటి యొక్క భావం అర్థం కానట్లయితే మీనింగ్సే మారిపోయే అవకాశం ఉంది. అందుకని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా ఒక్కోసారి భిన్నమైన తీర్పులు, ఒకే అంశం మీద భిన్నమైన తీర్పులు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఆ పదాల యొక్క అర్థాన్ని అర్థం చేసుకోవడంలో ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అనిపించవచ్చు. అలాంటప్పుడు వేరు తీర్పులు రావడం జరుగుతుంది. మరి 32(2) ప్రకారం చూడండి, ప్రాథమిక హక్కుల అమలు కోసం సుప్రీంకోర్టు 5 రకాల రిట్లను జారీ చేస్తుంది. ఎన్ని రకాలు? 5 రకాలు. ఇది కూడా చాలాసార్లు అడిగారు. 5 రకాలు. మరి ఆ రిట్ అనగా కోర్టు ఆదేశం లేదా ఆజ్ఞ. మరి అంటే తప్పనిసరిగా పాటించాల్సిన కోర్టు ఆదేశాన్ని లేదా ఆజ్ఞని రిట్ అంటాం. మరి 5 రకాల రిట్స్ ఏంది? హెబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, సెర్చారియో, కోవారెంట్. 5 రకాల రిట్ల గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి 32లో 2 చాలా ఇంపార్టెంట్. 32లోనే 2వ సబ్ ఆర్టికల్ ప్రకారం రిట్లు జారీ చేస్తాయి. 2వ ఆర్టికల్ 2 రిట్లు, ఇలా రైమింగ్ వర్డ్ ద్వారా గుర్తుంచుకోండి. 3 సబ్ ఆర్టికల్ 3 ప్రకారం సుప్రీంకోర్టు రిట్లు జారీ చేసే అధికారంపై, అంటే ఉన్నత న్యాయస్థానాలు రిట్లు జారీ చేసే అధికారాలపై పరిమితులు విధించే అధికారం పార్లమెంటుకు ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే రిట్లు జారీ చేసే అధికారంపై పరిమితులను పార్లమెంటు విధించవచ్చు. పార్లమెంటుకు అధికారం ఉంది. నెక్స్ట్ 4వ సబ్ ఆర్టికల్ ప్రకారం మరి ఈ పరిమితులను రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా తప్ప మరే విధంగా కూడా విధించకూడదు. అంటే 3వ సబ్ ఆర్టికల్ ప్రకారం పరిమితులు విధించే అధికారం పార్లమెంటుకి ఉంది. కానీ ఆ పరిమితులు కూడా ఎలా ఉండాలి? రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా ఉండాలి తప్ప రాజ్యాంగాన్ని అతిక్రమించే విధంగా ఉండకూడదు. ఇది మన రాజ్యాంగ మౌలిక సూత్రంలో ప్రాథమిక భాగం. చూడండి, 1లో హక్కుల అమలు కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించాలి. 2లో ఆ సుప్రీంకోర్టు వాటి అమలు కోసం ఏం చేస్తుంది? రిట్లు జారీ చేస్తుంది. మరి ఈ రిట్లు జారీ చేసే అధికారంపై పార్లమెంటు పరిమితులు విధిస్తుంది. మరి ఈ పరిమితులు కూడా ఎలా ఉండాలి? పార్లమెంటు విధించే పరిమితులు రాజ్యాంగబద్ధంగా ఉండాలి. ఇలా లింక్ చేసుకుంటూ ఒకదాన్ని ఒకటి చదివినట్లయితే చాలా ఈజీగా గుర్తుంచుకోవచ్చు. మరి ఇక్కడ చూసినట్లయితే ఈ రిట్స్ ఉన్నాయి కదా, చాలా ఇంపార్టెంట్. ప్రతి ఎగ్జామ్లో, అది గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, ఎన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్, జనరల్ స్టడీస్లో కావచ్చు, అదేవిధంగా పాలిటీ సబ్జెక్ట్లో కావచ్చు, కరెంట్ అఫైర్స్లో కావచ్చు, స్టాక్ జీకేలో కూడా కావచ్చు, ఖచ్చితంగా ఈ
రిట్స్ నుంచి ప్రశ్న రావడం జరుగుతుంది. చాలా 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 ఇంపార్టెంట్. మరి ఒకసారి ఆ రిట్లు అన్నిటిని కూడా నేను ఒకే ఒక పేజీలో సింపుల్గా మినిమైజ్ చేసి నేను రాయటం జరిగింది. దాన్ని ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హెబియస్ కార్పస్ ఇది చాలా పురాతనమైన రిట్, ఓల్డ్ రిట్ అంటాం దీన్ని. హెబియస్ కార్పస్ అనే పదం లాటిన్ పదం నుంచి వచ్చింది. హెబీస్ అనే పదం నుంచి వచ్చింది. కార్పస్ అనే 2 పదాల కలిగి నుంచి వచ్చింది. హెబీస్ అంటే హ్యావ్ అంటే కలిగి ఉండటం, బాడీ అంటే శరీరం. శరీరాన్ని కలిగి ఉండుట అని అర్థం కలదు. అంటే ఇక్కడ మనకున్న రిట్లు ఉన్నాయి కదా, ఆ రిట్లకి అర్థం ఏంటి అంటే అటు శబ్దపరంగా భాషాపరంగా ఏం అర్థం వచ్చింది, మరి ఆ రిట్టుని దేని గురించి వివరిస్తుంది, మరి ఆ రిట్టుని ఉన్నత న్యాయస్థానాలు అంటే సుప్రీంకోర్టు అయితే 32 ప్రకారం, అదేవిధంగా హైకోర్టు అయితే 226 ప్రకారం ఎవరికి జారీ చేస్తారు, ఎవరికి జారీ చేయరు, అంటే ఎవరికి వర్తించదు, ఎవరికి వర్తిస్తుంది అని సింపుల్గా ఒక టేబుల్లో చార్ట్ ద్వారా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి. హెబియస్ కార్పస్ మీనింగ్ వచ్చేసి శరీరాన్ని కలిగి ఉండుట. మరి వివరణ చూడండి. ఒక వ్యక్తి యొక్క అరెస్టు చట్టబద్ధమా కాదా అనేది నిర్ణయించుటకు ఈ రిట్టుని ఉన్నత న్యాయస్థానాలు జారీ చేస్తాయి. అంటే అరెస్ట్ అయిన వ్యక్తిని 24 గంటలుగా కోర్టులో హాజరుపరచాలి. ఇక్కడ చూడండి, హెబియస్లో హే, అరెస్టులో హా, హాజరుపరచాల్లో హా, ఇలా 3 అక్షరాలను లింక్ చేస్తే ఈజీ. హెబియస్ కార్పస్ అంటే అరెస్ట్ అయిన వ్యక్తిని హాజరుపరచాలి. ఎక్కడ హాజరుపరచాలి? కోర్టులో. ఎన్ని గంటల్లోగా? 24 గంటల్లోగా హాజరుపరచాలి. అందుకని దీని అర్థాన్ని వచ్చేటట్టు హెబియస్ కార్పస్ అని శరీరాన్ని కలిగి ఉండటం అంటే అరెస్ట్ అయిన వ్యక్తిని 24 గంటల్లోగా మా ముందు హాజరుపరచండి అని ఉన్నత న్యాయస్థానాలు ఆదేశిస్తాయి అన్నమాట. మరి దీన్ని ఎవరికి జారీ చేస్తారు ఈ రిట్ని అంటే అటు ప్రభుత్వ సంస్థలు లేదా ప్రభుత్వ వ్యక్తులు అంటే ఏంది? ప్రభుత్వ అధికారులు. ప్రభుత్వ సంస్థలకు కావచ్చు, ప్రభుత్వ అధికారులు అంటే పోలీస్ డిపార్ట్మెంట్కి కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్కి కావచ్చు, ఏ డిపార్ట్మెంట్కైనా కావచ్చు, జ్యుడిషియల్ డిపార్ట్మెంట్కైనా కావచ్చు, అంటే ప్రభుత్వ సంస్థలు లేదా వ్యక్తులకి జారీ చేస్తారు. అదేవిధంగా ప్రైవేటు వ్యక్తులకు కూడా జారీ చేస్తారు. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ప్రైవేటు వ్యక్తులు అంటే ఏంది? ఎవరైనా ఒక వ్యక్తి మరొక వ్యక్తిని నిర్బంధించినప్పుడు లేదా కిడ్నాప్ చేసినప్పుడు, నిర్బంధించినప్పుడు, దాచిపెట్టినప్పుడు ఆ వ్యక్తికి కోర్టు ద్వారా ఈ హెబియస్ కార్పస్ అనే రిట్టును జారీ చేసి నువ్వు నిర్బంధించిన వ్యక్తిని మా ముందు హాజరుపరచమని కూడా ఈ రిట్టుని జారీ చేయవచ్చు. మరి ఇది ఎవరికి జారీ చేయాలంటే ఇక ప్రభుత్వ అధికారులకు వస్తుంది, ప్రైవేట్ వ్యక్తులకు వస్తుంది. కాబట్టి ఇది అందరికీ జారీ చేస్తారంటే ఎవరికి జారీ చేయాలంటే విదేశీయులు ఎవరికి కూడా ఈ రిట్లు వర్తించవు. విదేశీయులకు కానీ, భారత రాష్ట్రపతి కానీ, గవర్నర్ కానీ వాళ్ళకి అది వర్తించదు. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మాండమస్. మరి మాండమస్ అంటే దీని యొక్క అర్థం వచ్చేసి పరమాదేశం లేదా మేము ఆదేశిస్తున్నాం అంటే ఉన్నత న్యాయస్థానాలైన సుప్రీంకోర్టు, హైకోర్టు మేము ఆదేశిస్తున్నాం. వీ కమాండ్, ఇంగ్లీష్లో వీ కమాండ్ అంటాం, తెలుగులో మేము ఆదేశిస్తున్నాం. మాండమస్లో మేము ఆదేశిస్తున్నాలో మేము, పరమాదేశం అంటాం. ఒక ప్రభుత్వ సంస్థ లేదా అధికారి తమ యొక్క బాధ్యతను సక్రమంగా నిర్వహించినప్పుడు ఈ రిట్టును జారీ చేస్తారు. డూ యువర్ డ్యూటీ, నీ పని నువ్వు చేయి అని అర్థం అన్నమాట. అంటే ప్రభుత్వ అధికారి కానీ, ప్రభుత్వ సంస్థ కానీ తమ పనిని సక్రమంగా చేయనప్పుడు కోర్టులు మేము ఆదేశిస్తున్నాం, నువ్వు ఈ పనిని సక్రమంగా చేయాలని జారీ చేసే రిట్టు. ఎవరికి జారీ చేస్తారు ఇది? ప్రభుత్వ అధికారులకు లేదా ప్రభుత్వ సంస్థల అధికారులకు జారీ చేస్తారు. మరి రాష్ట్రపతికి, గవర్నర్కి జారీ చేయరు. రాష్ట్రపతిని కానీ, గవర్నర్ కానీ మీరు మీ యొక్క పనిని చేయండి అని ఆదేశించే అధికారం కోర్టులకి లేదు. అదేవిధంగా ప్రైవేటు వ్యక్తులకు కూడా దీన్ని ఆదేశించలేరు. ఎందుకని? ప్రైవేటు వ్యక్తులు అనేది వాళ్ళ యొక్క పర్సనల్ పనులు చేసుకుంటారు కాబట్టి, ప్రభుత్వంతో సంబంధం ఉండదు కాబట్టి వీళ్ళకి జారీ చేయరు. మరి ప్రొహిబిషన్ అంటే నిషేధించడం. ప్రొహిబిషన్ అనే పదానికి అర్థం నిషేధించడం లేదా స్టే ఇవ్వటం. దిగువ కోర్టులు లేదా ట్రిబ్యునల్స్ కేసుల విచారణను నిలిపివేయాలని ఉన్నత న్యాయస్థానాలు జారీ చేసే రిట్ అనమాట. ఏదైనా ఒక కేసు కింది కోర్టులో నడుస్తున్నప్పుడు ఆ పైన ఉన్న ఉన్నత కోర్టులు అంటే హైకోర్టు కానీ, అదేవిధంగా సుప్రీంకోర్టు కానీ ఈ కేసుని విచారణ మీరు నిలుపుదల చేయండి, తీర్పు ఇవ్వద్దని, లేదా ఇచ్చిన తీర్పు మీద స్టే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ జరిగే కేసులన్నింటిలో కూడా స్టే ఇచ్చారంటే అర్థమైంది. ఈ ప్రొహిబిషన్ అనే రిట్టును జారీ చేసినప్పుడే స్టే ఇస్తారు. మరి ఇది ఎవరికి జారీ చేస్తారు? న్యాయశాఖ అధికారులు, అర్ధ న్యాయశాఖ అంటే క్వాసీ జ్యుడిషియల్ అంటాం, న్యాయశాఖ అంటే జ్యుడిషియల్ అంటాం. క్వాసీ జ్యుడిషియల్ అంటే జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, మండల తహసీల్దార్ గారు కావచ్చు, వారికి అటు ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉంటాయి, అదేవిధంగా మ్యాజిస్ట్రేటియల్ జ్యుడిషియల్ పవర్స్ ఉంటాయి. వాళ్ళని అర్ధ న్యాయశాఖకు సంబంధించిన అధికారులు అంటాం. మరి ఎవరికి జారీ చేయరు? పరిపాలన, శాసన సంబంధ అధికారులకు చేయరు. న్యాయశాఖ అధికారులు చేస్తారు, ప్రైవేటు వ్యక్తులకు చేయరు. నెక్స్ట్ వచ్చేసి రిట్టు సెర్సియోరీ అంటే సుపీరియర్. ఇక్కడ సకారం ఉంది. సుపీరియర్ అంటే ధృవీకరించుట లేదా టు బి సర్టిఫైడ్, టు బి ఇన్ఫార్మ్డ్, తెలియపరచుట అంటాం. వీటి యొక్క అర్థాలు అనమాట. అంటే దిగువ కోర్టులు, ట్రిబ్యునల్స్
కేసులో తమ విచారణను ఆపి తమకు బదిలీ చేయాలని జారీ చేస్తాయి ఈ ఉన్నత న్యాయస్థానాలు. చూడండి, ఇక్కడ ప్రొవిషను అదేవిధంగా సెర్చియరీ రెండు కూడా దిగువ కోర్టులకే ఉన్నత కోర్టులు, హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ జారీ చేస్తాయి. కానీ ప్రొవిషన్ ఏంది? జస్ట్ ఓన్లీ స్టే, మీరు ఈ కేసుని విచారించవద్దు, తీర్పు ఇవ్వద్దు, మీరు ఆఫ్ చేయండి అని ఇట్లా నిషేధం, స్టే ఇస్తుంది. కానీ సెర్చియరీ అంటే స్టే ఇచ్చి ఆ కేసుని మీరు విచారించొద్దు, దీనిని విచారించే అర్హత మీకు లేదు కాబట్టి ఆ కేసును మాకు బదిలీ చేయండి అని హైకోర్టు కానీ లేదా సుప్రీంకోర్టు కానీ కోరుతూ ఈ రిట్ను జారీ చేయడం జరుగుతుంది. ఇది కూడా ఎవరికి? న్యాయశాఖ అధికారులకి, అర్ధ న్యాయశాఖ అధికారులకి మాత్రమే జారీ చేస్తారు. కొన్ని సందర్భాల్లో పరిపాలనా అధికారులు కూడా జారీ చేస్తారు. అంటే మ్యాజిస్ట్రేట్ పవర్స్ ఉన్న కలెక్టర్ గారికి కానీ ఎంఆర్ఓ గారికి కానీ అటువంటి అధికారులు కూడా కొన్ని సందర్భాల్లో జారీ చేస్తారు. ఎవరికి జారీ చేయరు? శాసన సంబంధ ప్రైవేటు వ్యక్తులకు జారీ చేయరు. మరి కోవారెంట్ అంటే బై వాట్ అథారిటీ, అంటే ఏ అధికారంతో నువ్వు ఈ పని చేస్తున్నావు అని ఉన్నత న్యాయస్థానాలు చేస్తాయి. అంటే అధికార పృచ్ఛ, బై వాట్ వారెంట్ లేదా బై వాట్ అథారిటీ, ఏ అధికారంతో అంటే రాజ్యాంగబద్ధంగా లేదా చట్టబద్ధంగా అధికారాలు లేకపోయినా అధికారం నిర్వహించే వ్యక్తిని నీవు ఏ అధికారంతో ఈ పని చేస్తున్నావు అని ప్రశ్నిస్తూ జారీ చేసే రిట్ ఇది. చాలా ఇది ఒకటి ప్రశ్నిస్తుంది. నువ్వు ఏ అధికారంతో చేస్తున్నావు, నీకు ఏ పవర్స్ వచ్చినాయి, నీకు రాజ్యాంగం ఏం కల్పించలేదు, చట్టబద్ధంగా కూడా నీకు పవర్స్ లేవు అని చేసే రిట్ ఇది. మరి ఇది ఎవరికి వస్తుందంటే ప్రజాప్రతినిధులు ఉంటారు కదా, ప్రజాప్రతినిధులు అంటే ఎమ్మెల్యేస్ కానీ ఎంపీస్ కానీ కింది స్థాయి జడ్పీటీస్ ఎంపీటీసీలు వాళ్ళందరూ కూడా తమ పదవులను దుర్వినియోగం చేసినప్పుడు కోర్టులు వీరికి ఈ కోవారెంట్ అనే రిట్ను జారీ చేసే పవర్స్ కోర్టులకి ఉన్నాయి. ఇది ఒకటి మాత్రమే, కోవారెంట్ మాత్రమే ప్రజాప్రతినిధులకు. సరే, పైన మిగిలిన 4 మాత్రం హెబియస్ కార్పస్, మ్యాండమస్, ఈ రెండు కూడా అధికారులకు మాత్రమే, ప్రభుత్వ అధికారులకు జారీ చేస్తారు. ఈ ప్రొబిషను, ఈ సెర్చియరీ వచ్చేసి రెండు కూడా కింది కోర్టులకి, పై కోర్టులు కింది కోర్టులకి జారీ చేస్తాయి. ఈ కోవారెంట్ మాత్రం ప్రజాప్రతినిధులకు జారీ చేస్తాయి. ఇటువంటి ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ అధికారులు, ఇక్కడ న్యాయశాఖ ఇలా గుర్తుంచుకోండి. ఇక రాష్ట్రపతికి, గవర్నర్కి ఏవి కూడా వర్తించవు. వారిని ఎవరు ప్రశ్నించడానికి, వారి పదవిలో ఉన్నప్పుడు అరెస్ట్ చేయడం కానీ, ప్రశ్నించడం కానీ, కోర్టుకు రమ్మనుడు కానీ, ఎటువంటి వాళ్ళ మీద రూలింగ్ చేయడానికి అవకాశం లేదు. ప్రైవేటు వ్యక్తులకు కూడా లేదు, అవి వాళ్ళ పర్సనల్ కాబట్టి సంబంధం లేదు. మరి వీటిని చూసినట్లయితే ఈ యొక్క చాలా ఎగ్జామ్స్లో, చాలా పోటీ పరీక్షల్లో ఈ యొక్క రిట్టులను అడిగి వాటి యొక్క అర్థాలను ఒకవైపు, రిట్టులను ఒకవైపు ఇచ్చి జతపరచమని అడగటం జరిగింది. లేదా ఈ రిట్లను ఇచ్చి వీటి యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి అలా జతపరచమని అడగటం జరిగింది. లేదా ఈ రిట్స్ ఇచ్చి మరి ఎవరికి జారీ చేస్తారని అలా జతపరచమని అడగటం కూడా చాలా జరిగింది. ఖచ్చితంగా ఏదో ఎగ్జామ్లో, ఏ ఎగ్జామ్ జరిగినా కానీ అది కాంపిటేటివ్ ఎగ్జామ్ అయితే ఖచ్చితంగా ఈ రిట్ల నుంచి ఒక ప్రశ్న రావడం జరుగుతుంది. ఈ రిట్లను ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి సింపుల్గా నేను ఒక కోడ్ తయారు చేసి చూడండి. హెబియస్ కార్పస్లో, హెబియస్లో హే ఉంది, ఇక్కడ హా ఉంది, సౌండ్ పోనిక్ సౌండ్, ఇక్కడ కూడా హా ఉంది. హెబియస్ కార్పస్ అరెస్ట్ అయిన వారిని హాజరుపరచాలి. హెబియస్ అరెస్ట్ అయిన వారిని హాజరుపరచాలి 24 గంటల్లో. అలా ఒక రైమింగ్ లెటర్ ద్వారా గుర్తుంది. మాండమస్లో మా ఉంది, మేము ఆదేశిస్తున్నాంలో మా ఉంది. మాండమస్ మేము ఆదేశిస్తున్నాం. డూ యువర్ డ్యూటీ, నీ పని నువ్వు చెయ్యి. దీన్ని ఏం చేశాను, నీ పనిని నోరు మూసుకొని చెయ్యి, నీ పనిని నోరు మూసుకొని చెయ్యి, మూసుకొని మాండమస్. ఇలా అంటే ఒక గుర్తుంచుకోవడం కోసం ఇటువంటి కొన్ని కోడింగ్ వర్డ్స్ని క్రియేట్ చేయడం జరిగింది. అవి కొంతమందిని, కొన్ని వర్గాల వారిని నొప్పించే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి వాటిని టేక్ ఈజీగా తీసుకోండి. సెర్చియరీ అంటే సుపీరియర్, ఇక్కడ కూడా పోనిక్ సౌండ్ ఉంది చూడండి. సెర్చియరీలో సా ఉంది, ఇక్కడ సుపీరియర్ సా ఉంది. టు బి సర్టిఫైడ్ అంటే మేము ధృవీకరించాము దీనిని. లేదా నేను సింపుల్గా ఏం చేస్తాను, స్థానచలనం అంటే ఏంది, కింది కోర్టు నుండి పై కోర్టుకి కేసు బదిలీ అంటాం. స్థానచలనం అంటే నేను స్థానచలనం అని సెర్చియరీలో స్థానచలనం, కింది కోర్టు నుంచి కేసును పైకి బదిలీ చేయాలి. మరి ప్రొబేషన్ వచ్చేసి ఏం చేయాలి, ప్రొబేషన్లో నిలుపుదల చేయాలి, అంటే స్టే ఇవ్వటం జరుగుతుంది. సెర్చియరీలో మాత్రం స్టే ఇచ్చి ప్లస్ ఆ కేసును మాకు బదిలీ చేయమని కోరుతాయి అన్నమాట. దీన్ని సెర్చియరీ స్థాన బదిలీ అంటాం. ఇక్కడ సెర్చియరీ స్థాన చలనం. నెక్స్ట్ కోవారెంటో, ఏ అధికారంతో, ఇలా రైమింగ్ వాడు. కోవారెంటో ఏ అధికారంతో, కోవారెంటో ఏ అధికారంతో, ఇలా రైమింగ్ వర్డ్తో అంటే ప్రశ్నించడం అన్నమాట. ఇక్కడ ప్రశ్నించడం జరుగుతుంది. ఇలా ఈ యొక్క రిట్స్ని ఈజీగా మెథడ్ ద్వారా అండర్స్టాండింగ్ చేసుకుంటూ చిన్న ట్రిక్కీ వర్డ్స్ ద్వారా, చిన్న పారాగ్రాఫ్ ద్వారా కాంప్రహెన్సివ్ మెథడ్తో అన్వయించుకుంటూ చదువుకున్నట్లయితే మర్చిపోవడం అనేది జరగదు. ఒకవేళ వాటిని ఎగ్జామ్లో చూసినా కానీ చాలా ఈజీగా గుర్తించవచ్చు.
నేను ఈ ప్రతి వీడియోని చేస్తున్నాను, చాలా కంటెంట్ని. ఈ పాలిటీ కంటెంట్ని లక్ష్మీకాంత్ గారి బుక్ నుంచి సేకరించడం జరుగుతుంది. చాలా 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 మంచి బేసిక్స్ అండ్ అప్లికేషన్ ఓరియంటెడ్ బుక్ అది. వాటి యొక్క మీనింగ్స్ చాలా కొంచెం క్లిష్టంగా ఉంటాయి పాలిటీలో. మరి ఆ మీనింగ్స్ని మనకి సరళమైన భాషలో అర్థమయ్యేటట్టు మన భాషలో రాయటం జరిగింది. కావున వాటిని జాగ్రత్తగా చదవాలి. పాలిటీలో ఒక కీవర్డ్ తెలిసినట్లయితే దాన్ని ఆధారంగా చేసుకొని 10 పదాలు రాయొచ్చు. ఆ 10 పదాలను ఆధారంగా చేసుకొని 10 వాక్యాలు రాయొచ్చు. 10 వాక్యాలను ఆధారంగా చేసుకొని 10 పేరాలు కూడా రాయవచ్చు. అలా మినిమైజ్ చేసి సినాప్సిస్ అంటాం వాటిని. సినాప్సిస్ ద్వారా ఈజీగా గుర్తుంచుకునే అవకాశం ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా కామెంట్ చేయండి. కామెంట్ చేయటం వల్ల నా యొక్క ఫీడ్బ్యాక్ని నేను మరింత మెరుగుపరుచుకొని మీకు మరింత ఎక్స్ప్లెనేషన్తో మరింత మ్యాటర్ని మీకు అందించడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.